వీళ్ళు గత 10 ఏళ్లుగా పడుతున్న ట్రామాకు కారణం, మనోవేదనకు కారణమై, వీళ్ళ భవిష్యత్తు రేపు ప్రశ్నార్థకం కావడానికి ఆస్కారం ఇచ్చిన ఈ అవినీతి అధికారులను ఘోరంగా శిక్షిస్తే తప్ప, ఇట్లాంటి పొరపాట్లు మళ్ళా మళ్ళా పునరావృతం కావు. సో, నా అభిప్రాయం అయితే ఇక్కడ పునర్మూల్యాంకనం చేయడంతో పాటు, ఈ అధికారులను ఈ కోర్టులు తీవ్రంగా శిక్షించాలి. కేవలము మూల్యాంకన చేయడము అని ఆ తీర్పులను పరీక్షలను రద్దు చేయడం కాదు. అసలు ఈ అధికారులు ఈ ఈ తప్పులకు పాల్పడ్డ అధికారులను ఎందుకు శిక్షించడం లేదు ఈ కోర్టులు? శిక్షించాలని అభ్యర్థుల తరపులో ఉన్న న్యాయవాదులు ఎందుకు అడగడం లేదు? ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే, ఇలాంటి అధికారులు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి వాటిల్లో కూడా అధికారులుగా ఉండడానికి వీల్లేదు. అసలు వీళ్ళని పోస్టుల నుంచెల్లి సస్పెండ్ కాదు, కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి అని ఎందుకంటే ఇది ఒకరితోటో, ఇద్దరితోటో కాదు. ఒక వ్యవస్థ మీద నమ్మకాన్ని పోయేటట్టు చేస్తున్నాయి. వేల మంది జీవితాలతోటి ఆటాడుకుంటున్నారు. ఈ వేల మంది జీవితాలకు ఈ ప్రభుత్వాల మీద, ఈ వ్యవస్థల మీద, మొత్తం రేపు భవిష్యత్తు మీద నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాటిలలోనైనా కోర్టులు ఈ వ్యవస్థల మీద నమ్మకం కల్పించేందుకు, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టము. వాళ్ళకు శిక్షలు గ్యారంటీగా ఉంటాయి. ఆ శిక్షలు కూడా ఇట్లాంటి తప్పులు చేసి జీవితాలతో ఆడుకునే వాళ్ళకు జీవితాలు లేకుండా చేస్తామన్న పద్ధతిలో వ్యవహరిస్తే బావుంటదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతోటి మీరు కూడా ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ టీఎస్‌పీఎస్సీలో ఇంతమంది జీవితాలతో ఆడుకున్న అధికారులను, అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసలు ఏంది జన జీవితంలో లేని విధంగా, ఇంకా వాళ్ళకు జీవితంలో ఇట్లాంటి పొరపాట్లు ఎవడన్నా చేయాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలనేది నా అభిప్రాయం. మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తే మీరు ఈ విషయాన్ని ఇంకా ముందటికి తీసుకెళ్ళండి.